హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ 2223. సో ఇవాళ వచ్చేసేసి ఓల్డ్ ఫొటోస్ని, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్ ఫొటోస్కి ఎలా చేంజ్ చేస్తామనేది చూద్దాం. దానికోసం cutpro.com అనే దానికి వెళ్ళండి, ఆ సైట్కి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళి ఓల్డ్ ఫోటో రిజిస్టరేషన్ టు cutpro X అని ఉంటుంది. దీంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బ్రింగ్ ఓల్డ్ ఫొటోస్ బ్యాక్ టు లైఫ్ అని, కలర్ చేంజ్ చేసుకోవటం అలాగా. సో మీరు ఏం చేస్తారంటే కలరైజ్ ద బ్లాక్ అండ్ ఫొటోస్ అని చెప్పండి, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది. మీరు ఏదో ఒకటి మీ డివైస్లో ఉన్న ఏదో ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ పెట్టండి. నేను ఇక్కడ సావిత్రి గారి ఫోటో పెట్టాను. ఓకే, సో అది చూడండి కిందకి, అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో కాస్త కలర్ ఫోటో అయిపోయింది. సో అక్కడ రిజల్ట్ అనే దగ్గర మనకు కలర్ ఫోటో కనబడుతుంది. ఓకే, సో మీకు ఒరిజినల్ అని క్లిక్ చేస్తే మనం ఏదైతే తీసుకున్న అప్లోడ్ చేసామో బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఆ ఫోటో కనబడుతుంది. సో ఇలాగ ఎనీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా విత్ ఇన్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి యూ గో ఫర్ ది cutout.pro. ఓకే, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ చూడండి, ఇదే cutoutpro.comని యూజ్ చేసేసుకొని మనం సో ఏం చేయొచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. అది వీడియోలో కావచ్చు, ఇమేజ్లో కూడా కావచ్చు. చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తాము అనేది చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, కటౌట్ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో దానికోసం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసుకున్నాను. ఒక బాబు ఇక్కడ డ్రింక్ తాగుతున్న ఇమేజ్. ఆ టేబుల్ మీద చూడండి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఆ ఫ్లవర్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసేసాను. ఓకే, మీకు బ్రష్ టూల్ వచ్చేస్తుంది, అది ఎంతవరకు వస్తుందో అంతవరకు మనం దాని మీద ఏ ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలో అక్కడ మనం ఆ బ్రష్ని యూజ్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ అసలు ఆ ఫోటో కూడా రిమూవ్ అయ్యేట్టుగా చేశాను చూడండి. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్ మీద మనము అది యూజ్ చేసుకుంటే కనుక కంప్లీట్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు రిమూవ్ అయిపోతాయి. సో ఓకే, ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ టూల్. ఓకే, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.